అందరికీ నమస్కారం. బాబు గారు సూపర్ ఎందుకనే దాని మీద ఒకసారి ప్రకటించినటువంటి 6 పథకాల్లో 2 పథకాల గురించి మనం అందరం ఆలోచిద్దాం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ 100% ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది. అసలు సూపర్ 6 పథకాలు ఏంటి ఒకసారి వివరంలోకి వెళ్తే 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు 2024లో అధికారంలోకి రావడం ఖాయం. వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన, ఉపాధి కల్పన గ్యారంటీ. అటువంటిది తప్పకుండా చేస్తాడు. అట్లానే నిరుద్యోగులకి 3,000 రూపాయలు ప్రతి నెలా ఇస్తానన్నాడు. అంటే సంవత్సరానికి ఎంత వస్తుంది? 12 × 3,000 36,000 వస్తుంది. అంటే 5 సంవత్సరాలు ఎంత వస్తుంది? 1,80,000 వస్తుంది. అంటే ఒక్కొక్క నిరుద్యోగికి దాదాపు సుమారుగా కొంచెం అంటే 2 లక్షల రూపాయలు 5 సంవత్సరాల్లో చేకూరుద్ది ఉద్యోగం రానిటువంటి నిరుద్యోగులకి. బాబు గారు ఆడిన మాట తప్పడో దానికి ఉదాహరణ ఎన్నో చేశాడు. ముఖ్యంగా 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం అనేది గ్యారంటీ. ఎక్కువగా సాఫ్ట్వేర్ రంగంలోనే వస్తుంటే ప్రతి సంవత్సరం 4 లక్షల మంది మనకి ఆంధ్రప్రదేశ్లో సాఫ్ట్వేర్ నుంచి బయటకు వచ్చే పిల్లలు సుమారుగా 1.5 లక్షల దాకా ఉన్నారు ప్రతి సంవత్సరం బయటికి. ఆల్మోస్ట్ ఆల్ 45 నుంచి 50,000 మంది ఇతర దేశాలు, అనేక దేశాలకి ఫారిన్ వెళ్ళినా ఇక్కడుండే వాళ్ళకి 1 లక్షల మందికి ఉద్యోగం కల్పించడం పెద్ద సమస్య కాదు. ఎందుకంటే చంద్రబాబు గారంటేనే సాఫ్ట్వేర్ పితామహుడు, సాఫ్ట్వేర్ కంపెనీని తేటానికి అనేది పేరుంది. హైదరాబాద్ లో హైటెక్ సిటీ నిర్మాణం కావచ్చు, ఎన్నో కంపెనీలు స్వాగతించింది చంద్రబాబు నాయుడు గారు ప్రసంగాలు చెప్పమని. కాబట్టి తప్పకుండా ఆ విధంగా కల్పిస్తాడు. మిగిలిన అటువంటి వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగస్తులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం ఒకటోసారి జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఏ సంవత్సరం లేదు. కానీ బాబు గారు ప్రతి సంవత్సరం కూడా ఈ నిరుద్యోగులు ఎవరైతే డిగ్రీస్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకి తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చే విధంగా కూడా అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి. 26 డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని ఖాళీని ప్రభుత్వ ఉద్యోగాలను కూడా పూర్తి చేస్తాడు. కాబట్టి ఒక షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేది బాబు గారు సూపర్ అనే దానికి ఒకటి కంప్లీట్ చేశాం. రెండోది తీసుకుంటే స్కూల్కి వెళ్లే విద్యార్థులకి ఎంతమంది ఉంటే ఒక కుటుంబంలో అందరికీ కూడా సంవత్సరానికి 15,000 ఇస్తానన్నాడు. తప్పకుండా ఇస్తాడు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రభుత్వం ఇస్తుంది. ఇంట్లో 4 ఉన్నా 2 ఉన్నా ఒక కుటుంబంలో ఒక్కరికే ఇస్తున్నారు. మరి మిగిలిన పిల్లలు ఏం కావాలా? వాళ్ళు స్కూల్లో ఫీజులు కట్టాలి. రెండోది తగాదులు పెట్టే మారి వ్యవహారం జగన్మోహన్ రెడ్డి గారు. ఇంట్లో 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకు కడితే హ్యాపీగా ఉంటుంది. 2 పిల్లలు కానప్పుడు రేపు వాళ్ళిద్దరి మధ్య కూడా చెరొక 7.5,000 కట్టడానికి కూడా లేని పరిస్థితి. కాబట్టి బాబు గారు చెప్పింది 100కి 1000% ప్రతి ఒక్కరు నమ్మొచ్చు. ఇంట్లో 2 ఉన్నా 3 ఉన్నా 4 ఉన్నా 5 ఉన్నా తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు వేయడం ఖాయం. కాబట్టి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీలో ఈ 2 పథకాల గురించి ఇవాళ చెప్పడం జరిగింది. రేపు మళ్లీ ఇంకొక 2 పథకాలు ఇవందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకున్న వాళ్ళు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీ వంతు బాధ్యతగా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు గారు సూపర్ అనేదానికి ఈ 2 స్కీములు నేను వివరించడం జరిగింది. ఇది ప్రజల్లోకి అందరం తీసుకెళ్లాలా. సింపుల్ గా చెప్తాం, 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం, నిరుద్యోగులకి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వటం ఒకటి. రెండోది ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా ఆ పిల్లలందరూ కూడా సంవత్సరానికి 15,000 వేయడం. ఈ 2 స్కీములు గ్యారంటీగా బాబు గారు భవిష్యత్తు గ్యారంటీ ఇస్తా ఉన్నారు మనకి.
కాబట్టి మీరు ఇవన్నీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందరికీ కూడా పంపించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేయటంలో ఈ పథకాలు కూడా ముఖ్య పాత్ర వహిస్తాయని తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మీ యొక్క బంధువులు ఫ్రెండ్స్ అట్లానే మీకు తెలిసిన పార్టీ వాళ్ళకు కూడా వీటన్నింటినీ కూడా పంపించి ప్రతి ఒక్క ఓటు కూడా ఎవరైతే బూతుల్లోకి వెళ్తారో ఓటులు ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీలో గెలిపించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.